నమస్తే. మనం ఇంటర్నేషనల్ హాస్టల్ అంటే స్టూడెంట్ హాస్టల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఓయూకి సంబంధించి ఇది కూడా పార్ట్ అందులో హాస్టల్ పీజీ హాస్టల్ అన్నమాట. సో ఇక్కడ 2 రోజుల నుంచి అసలు వీళ్ళకు మెస్ క్లోజ్ చేసిర్రు, అసలు ఫుడ్ కూడా పెడతలేరు. ఎందుకని అడిగితే మాకు డబ్బులు లేవు, మా తన బడ్జెట్ లేదని చెప్తున్నటువంటి పరిస్థితి. వీసీని అడిగితే మాకు సంబంధం లేదంటున్నటువంటి పరిస్థితి. సో ఒకసారి మాట్లాడదాం వీళ్ళతో, అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎందుకు క్లోజ్ చేసిర్రు మెస్? ఫుడ్ మా దగ్గర బడ్జెట్ లేదు, మేము మొత్తం మా దగ్గర డబ్బులు ఏం లేవు మీకు ఫుడ్ పెట్టడానికి అని చెప్పి మొత్తం హాస్టల్ బంద్ చేసిన. ప్రిన్సిపల్ నా వల్ల కాదు, నేనేం చేయలేనని చెప్పి చెప్తున్నాడు. ఎందుకు అంటే రీసెంట్గా ఎస్సీ కేటగిరీకి సంబంధించిన ఒక సర్క్యులర్ రిలీజ్ చేసిండు. యూజీ కానీ పీజీ కానీ ఎస్సీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ మొత్తం ఫీజు రెగ్యులర్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ అయినా ఎంత ఉంటే అంత 20,000 30 ఉంటే 30,000 మొత్తం ఫీ మొత్తం పే చేయాలి. పే చేస్తేనే మీకు ఫర్దర్గా కంటిన్యూషన్ ఇస్తాం కాలేజీలో అని చెప్పాడు. సరే మీరు ఒక కేటగిరీకి సంబంధించిన ఎట్లా రిలీజ్ చేస్తారు? అట్ ద సేమ్ టైం మీరు కోర్స్ అయిపోయినాక మీరు ఫీజు అడగాలి మెంబర్స్కి వచ్చినప్పుడు. అట్లా కాకుండా మీరు ముందే ఎందుకు రిలీజ్ చేస్తారు? అది కూడా ఒక కేటగిరీ ఎందుకు మెన్షన్ చేస్తారు? ఇది ఒక రకంగా మీరు చూపిస్తున్న వివక్షత. అక్కడ మెంబర్స్ ఏదైనా ఫర్దర్గా అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి పోతే ఎస్సీ కేటగిరీని పర్టికులర్గా మెన్షన్ చేసుకొని రాసుకొని పెట్టుకున్నారు. సో ఇదేందని మేము ప్రశ్నించినందుకు సర్కులర్ బ్యాగ్ తీసుకున్నాడు. బ్యాగ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ డే నుంచి బడ్జెట్ లేదని చెప్పి మెస్ మొత్తం క్లోజ్ చేశాడు. అట్లనే చేస్తున్నాడు. ఇదేం సార్ అంటే బడ్జెట్ లేదంటే ఇది ఎట్లుందనంటే ఓన్లీ ఎస్సీ కేటగిరీ డబ్బులు కడితేనే బడ్జెట్ కాలేజ్ మెయింటైన్ చేస్తాం, లేకపోతే లేదని ఒక రకమైన కుట్రపూరిత చర్యలు చేస్తున్నాడు. ఇదేందని మేము ఎస్సీ వాళ్ళే ఉంటారు, అందరూ ఉంటారు, అన్ని కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక సర్కులర్ రిలీజ్ చేసి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇట్లా తీసుకున్నాడు. మొత్తం అక్కడ సైన్స్ వాళ్ళకి కానీ గర్ల్స్ వాళ్ళకి కానీ బాయ్స్ వాళ్ళకి కానీ 2 days నుంచి నిజాం కాలేజ్ కింద ఉన్న హాస్టల్స్ మొత్తం ఏవి కూడా నడవట్లేదు. ఇప్పుడు 2 days నుంచి ఏవి నడుస్తలేదు, సైన్స్ వాళ్ళకి కూడా నడుస్తలేదు. ఈ ప్రాబ్లం ప్రభుత్వం దృష్టికి వెళ్ళిందా మరి? లేదు, ఇంకా మేము వీసీ దగ్గరికి తీసుకెళ్తే వీసీ ఇది అటానమస్ మాకు సంబంధం లేదంటున్నాడు. యాక్చువల్లీ యూజీనే అటానమస్, పీజీ మాత్రం మొత్తంగా క్యాంపస్ కిందకే వస్తుంది. మేము ఫీజు కూడా మొత్తం క్యాంపస్ కిందకే పోతాం. మాకు ఐడి కార్డ్స్ కూడా క్యాంపస్ నుంచే వచ్చినాయి. ఒక ఎగ్జామ్స్ మాత్రమే నిజాం కాలేజీలో జరుగుతాయి, మిగతా అంతా మేము పీజీ మొత్తము క్యాంపస్ కిందకి వస్తుంది. వీసీని కలిస్తే లేదు ఇది మీది అటానమస్, మాకు సంబంధం లేదు, మీరు ఏమైనా చేసుకుని చెప్తున్నాడు. మెస్ చూపిద్దామా? జనాలు 2 days అయితే మెస్ క్లోజ్ చేసి ఒకసారి రండి. రైట్, మెస్ ఒకసారి మీకు చూపితే ప్రయత్నం చేస్తాం. అసలు మరి వార్డెన్ లేదు, ఇంతకుముందు 2 ఉండే వార్డెన్లు. మరి ఇప్పుడు వాళ్ళు ఉన్నారా లేరా అని ఎవరికి క్లారిటీ లేదు. అంటే ఎక్కడ ఎవరైతే వార్డెన్లు ఉన్నారో వాళ్ళు వచ్చి స్టూడెంట్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, ఇక్కడ ఉన్న వ్యవస్థ స్టూడెంట్తో ఇంటరాక్ట్ అవ్వడం కానీ ఏమీ లేదు. కంప్లీట్గా వాళ్ళు ఏంటంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నట్టు. ఇప్పటివరకు మాకు వార్డెన్లు ఎంతవరకు వస్తున్నారు, మాకు ఇక్కడ ఫెసిలిటీస్ అయినా 2 days అయితే మెస్ బంద్ చేసి వైస్ ప్రిన్సిపల్ సెక్షన్, హాస్టల్ సెక్షన్ వైస్ ప్రిన్సిపల్ ఉన్నాడు. వైస్ ప్రిన్సిపల్కి ఇట్లా అయిపోయింది, ఫుడ్ ఇట్లా లేదు, ఇది పరిస్థితి అని చెప్పి మేము కాల్ చేస్తే బడ్జెట్ లేదని చెప్పి ఫోన్ కట్ చేస్తున్నాడు. అసలు రెస్పాండ్ అవ్వట్లేదు, ఫోన్ చేస్తే రెస్పాన్స్ అవ్వట్లేదు. కంప్లీట్గా ఆయన హాస్టల్ సెక్షన్ మాత్రమే వైస్ ప్రిన్సిపల్. ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేసినా మాకు రెస్పాన్స్ అవ్వట్లేరు. వార్డెన్లు ఎవరో తెలియదు, వార్డెన్లు వచ్చి మాతో ఇంటరాక్ట్ అవ్వట్లేదు. ఇది మెస్ చూడండి. 2 days నుంచి వర్కర్స్ అక్కడ కూర్చుంటున్నారు. బడ్జెట్ లేదని చెప్పి మొత్తం కంప్లీట్గా క్లోజ్ చేశారు. అంటే ఇది ఎట్లా కాంట్రాక్టర్కి ఇచ్చిరా లేకపోతే గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది? ఇది గవర్నమెంటే మెయింటైన్ చేస్తుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, గవర్నమెంట్ క్యాంపస్ కింద ఎంప్లాయీస్ ఉంటారు వీళ్ళు. మొత్తం క్యాంపసే పంపిస్తుంది. ఇక్కడ ఎంప్లాయీస్ మొత్తం క్యాంపసే పంపిస్తుంది. బడ్జెట్ అంటే ఏం లేవు వాళ్ళ దగ్గర? పప్పులు లేవా, లేకపోతే రైస్ లేవా, లేకపోతే ఏమీ లేవని చెప్తున్నాం. మా దగ్గర వంట చేయడానికి మా దగ్గర ఏమి లేదు, వర్కర్స్ కూడా శాలరీ ఇవ్వడానికి మా దగ్గర బడ్జెట్ లేదు అని చెప్పి మొత్తం క్లోజ్ చేసేస్తున్నాడు. ఎలాంటి మరి ఎలా చేస్తారు మరి? ఇట్లా మమ్మల్ని ఎండబెడతారా అంటే సప్పుడు అసలు మళ్ళీ మా దగ్గర మేము హాస్టల్ కోసం ప్రతి ఒక్క స్టూడెంట్ 10,000 కేటగిరీ వైజ్గా 10,000 8,000 9,000 ప్రతి ఒక్క స్టూడెంట్ ముందే డిపాజిట్ చేసాం మేము అమౌంట్ ఏది క్యాంపస్కి. సో ఇప్పుడు కంప్లీట్గా లేదు, మేము మా దగ్గర డబ్బు లేదని చెప్తున్నారు. మేము ఇచ్చిన డబ్బులతో మాకు ఫుడ్ పెట్టడానికి కూడా మాకు ఇట్లాంటి కక్షపూరితమైన చర్య చేస్తున్నారు. మా ప్రిన్సిపల్ తోటి మాకు ప్రతిసారి ఇష్యూ అవుతుంది. ఆయన ఫస్ట్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ గర్ల్స్ హాస్టల్ ఇష్యూ అయింది. ఆయన అడ్మిషన్ తీసుకున్నప్పుడు గర్ల్స్కి హాస్టల్ ప్రొవైడ్ అయిన బాధ్యత, కానీ అది ప్రొవైడ్ చేయకుండా మా దగ్గర లేదు, మా దగ్గర ఫెసిలిటీ లేదని చెప్పి ఆ గర్ల్స్ హాస్టల్ గురించి ఒక 2 months ఇప్పించుకున్నాడు. కొంతమంది అమ్మాయిలతో అయితే ఎట్లా అంటే మొత్తం ర్యాష్గా మాట్లాడడం, గర్ల్స్ అని చూడకుండా ర్యాష్గా మాట్లాడడం, అది ఇష్యూ అయిపోయింది. దాని తర్వాత 300 స్టూడెంట్స్కి ఆల్ టికెట్స్ ఆపేసిండు. 300 మెంబర్ స్టూడెంట్స్కి డిగ్రీ వాళ్ళకి ఆల్ టికెట్స్ ఆపేసిండు. ప్రిన్సిపల్ పేరు ఏవి రాజశేఖర్ సార్. ఇప్పుడు ఎక్కి నేను ప్రిన్సిపల్గా 3 months అవుతుంది, 3-4 months అవుతుంది. అప్పటి నుంచి మాకు వచ్చిన దగ్గర నుంచి ప్రతిసారి సమస్య. మాకు ఏ రోజు కూడా స్టూడెంట్ ఫేవర్గానే నడుచుకోవట్లేదు. ఎప్పుడు చూడు స్టూడెంట్కి అగైనిస్ట్గా వర్క్ చేయడం చెప్తే స్టూడెంట్స్కి అగైనిస్ట్గా డెసిషన్ తీసుకోవడం, ఒక నియంతలాగా పనిచేస్తున్నాడు ఆయన ప్రిన్సిపల్గా. ఆయనకున్నది అఫిలియేటెడ్ ఉస్మానియా యూనివర్సిటీ కింద, దానికి సంబంధించిందే తీసుకోవాలి. ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయినా క్యాంపస్ కిందే. మళ్ళీ మేము ఆయన అడిగితే ఏమంటాడంటే క్యాంపస్ ప్రకారమే మేము నోటీస్ తీసుకుంటాం, క్యాంపస్ ప్రకారం మేము వర్క్ చేస్తామని చెప్పాడు. అదే వర్క్ మిగతా విషయాలు చేయమంటే చేయడు.
లేడు. ఎప్పుడు చూడు స్టూడెంట్స్కి అగెనిస్ట్గా డెసిషన్ తీసుకోవడం, స్టూడెంట్ అగెనిస్ట్గా వర్క్ చేయడం, స్టూడెంట్స్ తోటి ఇబ్బంది పెట్టడం. ప్రతిసారి మేము ప్రతి మంత్ ఏదో ఒక రకంగా మేము ఇబ్బంది పడుకుంటూ స్ట్రైకులు చేసుకుని ఉండాల్సిందే. ఇంతకుముందు మెస్ ఇష్యూ అయింది. ఈ ప్రిన్సిపల్ ఈ బిహేవియర్ పైన వీసీకి ఇట్లా కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇచ్చాం, కంప్లైంట్ ఇచ్చినాము. ఆయన తీసుకుంటాడు, చేస్తాడు, తర్వాత సైలెంట్ అయిపోయింది. ఇంతకుముందు ఒక స్టూడెంట్ మీద స్టూడెంట్లే ప్రొటెస్ట్ చేస్తే పోయి కాలర్ పట్టుకున్నాడు ప్రిన్సిపల్ కాలర్ పట్టుకున్నాడు. తీసుకురా మరి లేదు, మేము పోయి వీసీ కంప్లైంట్ ఇచ్చినాము. ఆ రోజు కూడా వీసీ మమ్మల్ని అంటే రిజిస్టర్ గారు మమ్మల్ని కలవకుండా ఆపేసారు బయట సెక్యూరిటీ. సో దాని గురించి కూడా ఇష్యూ అయింది. అది హిందూలో ఆర్టికల్ కూడా వచ్చింది. ఆ తర్వాతనే క్యాంపస్లో సర్క్యులర్ రిలీజ్ చేశారు. అక్కడి నుంచి ఇంతవరకు ఆయన అట్లా చేస్తుండే మరి బీఆర్ఎస్ మనిషి ఆయన ఏమన్నా? ఇక ఆయన ఏ మనిషి అనేది మనకు తెలియదు, కానీ ఒక నియంతలాగా పనిచేస్తున్నాడు. ఆయన అఫిలియేటెడ్గా ఉన్నప్పుడు అఫిలియేటెడ్ ఇక్కడ ఎవరిది పోతుంది ఇచ్చేది ప్రభుత్వం పోయేది ఖచ్చితంగా పోతుంది. ప్రభుత్వాన్ని పోతే అట్ సేమ్ టైం ఫస్ట్ మాకు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అవుతుంది. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పరంగా స్టూడెంట్స్కి అనుకూలంగా ఉండాల్సిన ప్రిన్సిపల్ ప్రతిసారి స్టూడెంట్కి అగెన్స్ట్గానే వర్క్ చేస్తున్నాడు. దీనికి సంబంధించి మేము ఎక్కడ కంప్లీట్ ఇవ్వాలి, ఎవరితో కలవాలి కూడా మాకు తెలియట్లేదు. 2 days నుంచి 2 days మేము ఫుడ్ తినక. ఇప్పుడు కావాలంటే వర్కర్లు చూడండి, ఇక్కడ ఏం సమానం లేవు అసలు సమానం అంటే అంటే ఖాళీ చేసిరా లేకపోతే మీకు అయిపోయినాయా? లేదు, అయిపోయినా అని చెప్తున్నారు. మరి మాకు తెలియదు అది ఖాళీ చేశారా. ఇప్పుడు లాగేసుకొని పోయారు, లాగేసుకొని వెళ్ళిపోయారు. ఒకసారి వర్కర్స్ ఉన్నారు, వర్కర్స్ బయట కూర్చున్నారు. ఒక్కసారి వీళ్ళను వర్కర్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, మీ పని చేద్దని ఎవరు చెప్పారు? సామాన్ ఇస్తలేరా? ఎవరు ఇస్తారమ్మా మీకు డైలీ సామాన్? ఎవరు ఇస్తారు? కేటేకర్. ఎవరు పేరు? హుస్సేన్. అంటే సామాన్ ఇక్కడ గవర్నమెంట్ నుంచి వస్తలేవా లేకపోతే ఏంది? అంటే గవర్నమెంట్ నుంచే రాలేదు అని సామాన్ లేవని ఇస్తలేరు. మీరంతా గవర్నమెంట్ ఎంప్లాయీస్? కాదు, మేము అవుట్ సోర్సింగ్. అంటే గవర్నమెంటే శాలరీ ఇస్తుంది కదా మీకు? మాకు చీఫ్ ఆర్డర్ నుంచి వస్తాయి. గవర్నమెంట్ నుంచి వస్తాయో తెలియదు కానీ చీఫ్ ఆర్డర్ ఆఫీస్ నుంచి అయితే వస్తాయి మాకు జీతాలు. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది? ఇప్పుడు 2 రోజులు అవుతుంది వీళ్ళకి అన్నం పెట్టక? బుధవారం నుంచి బుధవారం నిన్న టిఫిన్ ఇచ్చినాం. టిఫిన్ నుంచి బంద్. వేసారం టిఫిన్ ఇచ్చినాం. టిఫిన్ ఇచ్చి బంద్ చేసి మరి ఇట్లా మీరు సడన్గా బంద్ చేస్తే వాళ్ళ పరిస్థితి? ఇంకా మాదేం లేదు సార్. మాకేం తెలుస్తుంది, వాళ్ళు ఇస్తామని ఇస్తే మేము చేస్తాం. అందుకే రెడీగా ఉన్నాం మేము. ఎప్పుడు వంట ఒప్పితే అప్పుడు వండి పెడతామని. బాగా అనిపిస్తలేమో వాళ్ళు పాపం అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది బిడ్డ. సాయంత్రం వరకు తినకుండానే కూర్చున్నాం మేము కూడా. తెచ్చుకోలేము మేము కూడా, నాష్ట ఇచ్చారు కదా, ఇక నాష్ట తిన్నాం కూర్చున్నాం మేము కూడా. అంటే ఇక్కడ ప్రాబ్లం వచ్చింది అనుకుంటారు, మీకు అంత ఐడియా లేదు కావచ్చు. మీకు ఓన్లీ సామాన్ ఇస్తే మీరు పని చేస్తారు అంతే. మీరు రెడీ ఉన్నారు కదా, ఇబ్బంది ఏం లేదు మీకు. ఓకే, ఇది పరిస్థితి. మరి వీళ్ళకు ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి దారుణమైన పరిస్థితి. వీళ్ళు ఏం చేసి వీళ్ళు జస్ట్ వాళ్ళకి తెచ్చిస్తే సామాన్ తెచ్చితే వీళ్ళు ఉండే పరిస్థితి ఉంటుంది తప్ప వీళ్ళు ఏం ఉండదు. వాళ్ళు కూడా రెడీ ఉన్నారు ఆల్రెడీ, మేము వస్తే సామాన్ వస్తే ఇస్తే ఉండడానికి. సో ఒకసారి మాట్లాడదాం. చాలామందితో ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. చూసాం కదా, వాళ్ళు చెప్తా ఉన్నారు మాకు సామాన్ వస్తే మేము ఉండడానికి రెడీగా ఉన్నారని వాళ్ళు వర్కర్ చెప్తా ఉన్నారు. ఇది పరిస్థితి. అంటే ఎవరు తేవాలి సామాను, ఎవరు ఇస్తారు? ఇది కేవలం నిజాం కాలేజ్ యజమాన్యం చూసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఒక హాస్టల్ అని చీఫ్ వార్డెన్ సార్ గారు ఉంటున్నారు, మళ్ళీ కేర్ టేకర్ ఉంటారు, దీనికి ఒక సపరేట్ వైస్ ప్రిన్సిపల్ గారు కూడా ఉంటారు కాలేజ్ లెవెల్లో. వాళ్ళు చూసుకోవాలి. కావాలని వీళ్ళు మా మీద కుట్రతోటి విద్యార్థులను కావాలని కుట్రతో టార్గెట్ చేసి ఈ విధంగా మెస్ బంద్ చేయడం జరుగుతుంది గత 2 రోజుల నుంచి. ఎందుకు కుట్ర చేశారు మీకు? ఏంటంటే మేము ప్రశ్నిస్తే మాకు ఫుడ్ బంద్ చేస్తారు. కాలేజ్లోనేమో 90% అటెండెన్స్ కావాలనుకుంటారు, ఇక్కడ ఫుడ్ పెట్టరు. మేము రెగ్యులర్ క్లాస్కి వెళ్తాం, అక్కడేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్డ్ ప్రొవైడ్ చేయరు. మేము ఏదైనా అడుగుతాం, ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అడుగుతానేమో దానికి మమ్మల్ని ఎక్కడ అడ్డుకట్ట వేస్తుంటారు. మొన్న ఇచ్చినటువంటి కేవలం ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది ప్రిన్సిపల్. అట్లా ఎలా జీవో రిలీజ్ చేస్తారని ప్రశ్నిస్తే దాన్ని తీర్చుకోవడం కోణంలోనే ఈరోజు మెస్ బంద్ చేయడం జరిగింది ప్రిన్సిపల్ గారు. అంటే ఈ ఒక్క హాస్టల్ ఇంకా వేరే హాస్టల్? సైన్స్ కాలేజ్లో కూడా వాళ్ళకి మెస్ క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇప్పుడు ఆర్ట్స్ కాలేజ్ పీజీ స్టూడెంట్స్ కూడా మెస్ క్లోజ్ చేయడం జరిగింది. యాక్చువల్లీ మాకు స్కాలర్షిప్ అమౌంట్ కూడా రావడం జరిగింది. ఇంకోటి మా అకాడమిక్ ఇయర్ అసలు కంప్లీట్ కాలేదు. గేవెన్ వచ్చి మీకు 6 months అవుతుంది నిజాం కాలేజ్కి. మేము ఆల్రెడీ మెస్ ఛార్జ్ పూర్తిగా చెల్లించి మాకు మెస్ కార్డు తీసుకోవడం జరిగింది. అయినా కూడా మా డబ్బులు అయిపోకముందే మమ్మల్ని కేవలం ఏదో ఒక బడ్జెట్ పేరు మీదనో లేదా మమ్మల్ని వేరే ఇప్పుడు మీ కాలేజీలో ₹1 కూడా లేవా? ఉన్నాయండి. కావాలని యజమాని అది రిపోర్ట్ చేయమంటున్నాం. అసలు బడ్జెట్ ఎంత ఉందో రిపోర్ట్ చేయమంటే మా విద్యార్థుల ముందు పెట్టమంటున్నాం. మేమే ప్రభుత్వంతో పోరాడతామని చెప్తున్నాము. మాకు పోరాటం మేము కొత్త కాదు. ఈ తెలంగాణ సాధించిందే మేము విద్యార్థులు అంటున్నాం. మా ఒక మెరిట్స్ పట్టుకొని మేము ఈ రాష్ట్రంలో టాప్ స్టూడెంట్స్ అంతా ఎంచుకునేది నిజాం కాలేజ్ అండి. అలాంటి టాప్ స్టూడెంట్స్ తెచ్చి ఇక్కడ పెట్టుకొని మా జీవితాలతో ఆడుతున్న నిజాం కాలేజ్ పై మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని నిజాం కాలేజ్ మీద యాక్షన్ తీసుకోవాలి. బడ్జెట్ లోపం లేదు, ఏం లేదు. వీళ్ళకి అంతా నిజాం కాలేజ్ యజమాని వైఫల్యం వల్లనే మా విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఏం చేయబోతున్నారు ఇప్పుడు? వీసీ కూడా పట్టించుకోవట్లేదు అంటారు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మేము మీడియా ద్వారా తెలియజేసేది ఒకటేదండి,
వెంటనే మా మీద చొరవ తీసుకొని ఈరోజు సాయంత్రం వరకు ఈ లంచ్ వరకు మమ్మల్ని తిరిగి మెస్సు ప్రారంభించకపోతే రేపు ఉదయాన్నే మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా మీడియా ద్వారా మా యజమాని తెలియజేస్తున్నాము. చెప్పండి భయ్య, ఏమంటారు? 2 రోజుల నుంచి ఎడేంటారు అసలు? మేము అసలు తింటలేం భయ్య. ఒక పూట జిహెచ్ఎంసీ రైస్ తినుకుంటూ మేము ఏదో 2 పూటలు పస్తులు ఉంటున్నాము. సో మేము అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులము. సో మేము ఏదో ఈ మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన సిపి గేట్లో మెరిట్ తెచ్చుకొని ఇక్కడ ప్రతిష్టాత్మకమైన నిజాం కళాశాలలో సీటు తెచ్చుకున్నాము. మేము ఏదో చదువుకొని మా కుటుంబాలను బాగుపరిచే ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చినాము. కానీ ఈ యజమాన్యం నిజాం కాలేజ్ యజమాన్యం మా దగ్గర డబ్బులు తీసుకొని మెస్ బిల్లులు కట్టించుకొని ఎలాంటి రెస్పాండ్ లేకుండా 2 రోజుల నుంచి మేము పస్తులున్నా మాకు ఎలాంటి స్పందన లేదు. ప్రిన్సిపల్ కాంచి ఏం తిన్నారు ఎట్లుంటున్నారు అని కనీసం ప్రిన్సిపాల్ మమ్మల్ని అడిగి పట్టించుకునే దుస్థితి లేదండి. ఇప్పుడు మాకు ఒకటే, ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఏంది ఒక క్లారిటీ మాకు కావాలా. ఎలాంటి రెస్పాండ్ లేకుండా ఉండడం మీకు ఎందుకు? మరి చేతగానప్పుడు దిగిపోవచ్చు కదా, మమ్మల్ని ఎందుకు ఇబ్బందులు పెడతారు? వీసీ దగ్గరికి పోతేనేమో మాకు సంబంధం లేదు, ప్రభుత్వాన్ని బదనం చేస్తలేరా వీళ్ళంతా కలిసి? అంతే కదా. ఇప్పుడు నీ కాడ డబ్బు, ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే నిజాం కాలేజ్ కాడ డబ్బులు లేవు, ఆడిట్ ఇవ్వండి. నువ్వు అది ఆడిట్ ఇస్తలేవు, ఇది ఏది చేస్తలేవు, మరి మమ్మల్ని ఏం చేస్తావు? మేము ఇట్నే ఉండాలనా? మరి నీకు అంత చేత కానప్పుడు హాస్టల్ ఫెసిలిటీ అని ఎందుకు పెట్టాలి? క్లోజ్ చేసుకోవచ్చు కదా. హాస్టల్ లేదు, నిజాం కాలేజీకి హాస్టల్ ఫెసిలిటీ లేదని చెప్పాలి కదా. మరి పెట్టి నువ్వు ఫుడ్ పెట్టకపోవడం ఎంతవరకు దారుణం అండి? మేము పైసలు కట్టినాము, మా పైసలు అయిపోకముందే మీరు ఫుడ్ ఆపుతున్నారు. ఇది ఎమ్మటే ప్రిన్సిపాల్ అయినా వీసీ గారు అయినా ప్రభుత్వం అయినా ఎమ్మటే దీనిపై స్పందించి ఏదో ఒకటి పరిష్కారం చూపాలని మేము మీ తొలి వెలుగు నుంచి కోరుకుంటున్నాం అండి. మేము రైట్, చూస్తూ ఉన్నాం కదా ఇక్కడ వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. ఎంత దారుణం అంటే ఇక్కడ అసలు ఎంత కక్షపూరితంగా చేస్తున్నా ప్రిన్సిపల్, లేకపోతే నిజంగానే బడ్జెట్ లేకుండా చేస్తున్నా. మరి బడ్జెట్ లేకుండా ఉంటే ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేయాలి కదా ప్రిన్సిపల్. ఎందుకు ఇన్ఫార్మ్ చేస్తలేరు? ఇక్కడ ఇలా ప్రొటెస్ట్ చేస్తుంటే ఎవరు ఇజ్జత్ పోతుంది? ప్రభుత్వం ఇజ్జత్ పోదా? దీనికి అంత కారణం ఎవరు? కనీసం ప్రిన్సిపాల్ వచ్చి అక్కడ ఉన్నటువంటి మరి ఏం జరుగుతుంది అసలు 2 రోజుల నుంచి వీళ్ళను అసలు అన్నం పెట్టకుండా, టిఫిన్ పెట్టకుండా, ఏం పెట్టకుండా అన్యాయంగా ఇట్లా ఆకలితో ఉంచుతూ ఉన్నారు. కనీసం వీళ్ళు కూడా పిల్లలు కదా, మీకు కూడా పిల్లలు ఉంటుంటారు కదా, వాళ్ళు కూడా ఇదే స్థాయిలో ఉంటే ఎట్లుంటుంది? ఇది ఎంత విద్యాశాఖ వైఫల్యం అని చెప్పొచ్చు. విద్యాశాఖ మరి ఎందుకు బడ్జెట్లు ఇస్తలేరా, ఎందుకు చేస్తలేరు? ఇది ఇదే కళాశాల, ప్రతి కళాశాలలో ఇదే పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ఏ కాలేజ్ ఉన్నా ఆ గురుకులాలు కావచ్చు, ఏది కావచ్చు, అన్ని పరిస్థితి ఇదే ఉంది. వెంటనే ప్రభుత్వం ఇలాంటి పరిస్థితులను బడ్జెట్ మీరు దేనికి ఇవ్వకున్నా అవసరం లేదు, వేరే పనులు ఆపి ఫస్ట్ విద్యాశాఖకు బడ్జెట్ కేటాయించండి. వీళ్ళు ఎందుకు కేటాయిస్తలేదు? మరి ఇక్కడే వైఫల్యం జరుగుతుంది. వీళ్ళు ఏం చెప్తున్నారు? కక్షపూరితంగా ప్రిన్సిపల్ చేస్తుండని చెప్తున్నారు. వీళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తే అది రివర్స్గా చేసినందుకు ఇప్పుడు కక్షపూరితంగా చేస్తున్నారని చెప్తున్నారు. మరి వీసీకి చెప్తే వీసీ పట్టించుకోడు, మరి ఎవరు పట్టించుకోవాలి? పోయేది ప్రభుత్వ ఇజ్జతి, ప్రభుత్వం బదనం అవుతుంది. మరి ఎవరు దీనికి రెస్పాన్సిబుల్ వహిస్తారు? అంటే దీనికి మెయిన్ విద్యాశాఖకు ఒక ఆయన దగ్గర పెట్టుకోవడమే, రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకోవడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది. ఒక రివ్యూలు లేవు, మరి హాస్టల్ ఎట్లా నడుస్తున్నాయి, కాలేజీలు ఎట్లా నడుస్తున్నాయి, యూనివర్సిటీ ఎట్లా నడుస్తున్నాయి, ఒక రివ్యూ చేయడానికి ఒక గతి లేదు, ఏం లేకుండా కావడం వల్లనే ఇదే పరిస్థితి వస్తూ ఉంది. మరి అలా ఎవడు ఏం చేస్తుండు, ఏం కథ అని తెలియదు. కానీ ఇంకనైనా ప్రభుత్వం ఆ విద్యాశాఖని వేరే మంత్రికి ఇచ్చి నిత్యం పర్యవేక్షణ చేసి ఇలాంటి సమస్యలు రావు. ఇప్పుడు వెంటనే చూస్తూ ఉండవచ్చు, చూడకపోవచ్చు. కాకపోతే మీరు కనుక వీళ్ళని ఇంకా ఎన్ని రోజులు అన్నం పెట్టకుండా ఏం పెట్టకుండా డైరెక్ట్ మెస్సే క్లోజ్ చేసుకున్నారు. మేము అక్కడ వర్కర్స్ అయితే వాళ్ళు రెడీగా ఉన్నారు ఉండడానికి, కానీ వీళ్ళు సామాన్లు ఇచ్చేందుకు రెడీగా లేదు. అంత బడ్జెట్తో లేదా వెళ్తానా? ఒక 2 రోజులు, ఒక నెల రోజులు నడిపేంత కేపబిలిటీ లేదా వీళ్ళతానా? ఒక 4 రోజులు నడిపేంత కేపబిలిటీ లేదా ప్రభుత్వం తానా? దీని మీద వెంటనే ప్రభుత్వ దృష్టికి వెళ్తే ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోవాలి. అదే ఏదైతే ప్రిన్సిపాల్ ఉన్నాడో ఇది కుట్రంగా పూరితంగా చేస్తుండా, లేదా నిజంగానే బడ్జెట్ లేదా? బడ్జెట్ లేకపోతే ఆడిట్ బయట పెట్టండి, మన పైసలు లేవని అది బయట పెట్టండి. అది బయట పెట్టి అప్పుడు స్టూడెంట్స్ చూపిస్తే వీళ్ళు కూడా ప్రభుత్వం మీద పోరాడడానికి రెడీగా ఉన్నారు, వీళ్ళు రావడానికి రెడీగా ఉన్నారు. మీతో పాటు మీ ప్రిన్సిపల్తో పాటు ప్రభుత్వం మీద కొట్టడానికి విద్యార్థులు కూడా రెడీగా ఉన్నారు. సో ప్రభుత్వం దీనిపైన ఎలాంటి డిసిషన్ తీసుకుందో చూడాల్సి ఉంది. కెమెరాన్ పాష్తో అక్షిత్, హైదరాబాద్.